అయితే ఈఎంఐ ఇంకా నెలవారీ ఖర్చులు అండ్ సేవింగ్స్ ఆ! ఈ మూడిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అదే మనం అనుకున్నాం గదా! 50, 30, 20 రూల్ అనమాట. ఓకే. ఈ రూల్ ప్రకారం ఏందంటే హ్మ్. 20 అయితే మ్యాండేటరీగా మీ సేవింగ్స్‌కెళ్ళిపోవాలా. సేవింగ్స్ అన్నీ ఇన్వెస్ట్‌మెంట్‌కెళ్ళిపోవాలా. హుహు. అంటే చాలామంది సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ బోత్ ఆర్ సేమ్ అనుకుంటారండి. కాదు. హ్మ్. డబ్బులు దాయటం అనేది సేవింగ్స్. దీన్ని గ్రోత్ అయ్యేలా చూసుకోవటం అనేది ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇలా చేస్తే ఇంక నెలాఖరికి కొంచెమన్నా డబ్బు మిగులుతుందా మరి? ఎందుకంటే సాలరీ రాంగానే ముందు పక్కన పెడుతున్నాం గదా! ఆహా! ఇప్పుడు నా సాలరీ వచ్చింది ఒకటో తారీఖు. ఒకటో తారీఖే మ్యూచువల్ ఫండ్స్‌కి నేను 5,000 హ్మ్. పంపిస్తాను. హ్మ్. ఇప్పుడు ఆ అమౌంట్ మీరు విత్‌డ్రాల్ చేయలేదు గదా! వెంటనే. హ్మ్. ఆ మిగిలిపోయిన అమౌంట్ తోటి నాకు కుటుంబం అంతా గడవాలింక. హ్మ్. అందుకని 50, 30, ఈ 20 రూల్ ఏం చెప్పిద్దంటే 50% ఏమో మీ బేసిక్ నీడ్స్ కోసం. ఒకవేళ బేసిక్ నీడ్స్‌కి సాలటం లేదు డబ్బు, ఏది ఇంటి రెంట్‌లు గావచ్చు, చదువు కోసం గావచ్చు, కరెంట్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, ఫోను బిల్లు ఈటి మొత్తం కలిపి కూడా చాలటం లేదు అనుకుంటే, ఆ కోరికలు తగ్గించుకొని ఆ డబ్బుని కూడా దీంట్లో కలపాల. ఓకే. కానీ 20% ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం పోస్ట్‌పోన్ చేసుకోకూడదు. హుహు. ఎందుకంటే ఈవెన్ మనిషికి నెలకు ఒక రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి, ఏదన్నా మీకు తెలిసిన ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్స్ ఏదైనా పర్వాలేదు. హ్మ్. గోల్డ్ కొనటం కావచ్చు, లేపోతే చిట్టీలో కట్టడం కావచ్చు, లేపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం కావచ్చు, లేదా పోస్టల్ డిపాజిట్ కావచ్చు. ఏదో ఒకటి మంత్లీ రూ. 1000 పక్కన పెట్టామనుకోండి. ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 35 ఇయర్స్ నుంచి ఉందండి. హుహు. 35 నుంచి. రూ. 1000 పక్కన పెడితే ఇప్పటికి 25 ఇయర్స్‌లో యావరేజ్ మీద మీకు ఒక 40,00,000 వచ్చుంటాయి. ఓకే. అంటే హుహు. 40,00,000 ఫండ్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఈజీ కదా! కరెక్ట్. అందుకని హ్మ్. సాలరీ రాంగానే ఫస్ట్ మీరు చేయాల్సిందంటే టోటల్ సాలరీలో 20% అమౌంట్‌ని పక్కన ఇన్వెస్ట్‌మెంట్ కోసం పెట్టాలి. పంపేయటం. ఓకే. ఓకే. దాన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. పే యువర్‌సెల్ఫ్ ఫస్ట్ ఫస్ట్. అంటే మనకి మనం రివార్డ్ ఇచ్చుకోవటం ఫస్ట్. హుహు. ఎందుకంటే మనం తొందరలో రిటైర్మెంట్ అవుతాము. ఆ తర్వాత మనీ కావాలి కాబట్టి. ఆ ఎగ్జాక్ట్‌లీ. మిగతా అమౌంట్‌ని మీ ఇష్టం ఎలాగైనా ఖర్చు పెట్టుకోండి. ఇందులో ఏందంటే ఒకవేళ బేసిక్ నీడ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నాం, ఎనఫ్ సాలరీ లేదనుకున్నాం అనుకోండి, హుహు. మీ కోరికలను పోస్ట్‌పోన్ చేసుకోండి. 30% తోటి మనకు నచ్చినట్టు కోరికలు గడపాల్సిన అవసరం లేదు. వాటిని తగ్గించారనుకోండి, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు మిగులుతుంది కదా! వాటిని బేసిక్ నీడ్స్ కోసం ఖర్చు పెట్టండి. హుహు. థియరిటికల్‌గా మనం ఎన్ని పాయింట్స్ చెప్పినా సరే, హైదరాబాద్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే ఒక 15,000-20,000 మ్యాండేటరీ ఖర్చవుతాయి బేసిక్ నీడ్సే. హుహు. అందుకని ఇంట్లో ఒకళ్ళే వర్క్ చేస్తున్నారనుకోండి, అందులో మనం సేవ్ చేయటానికంటూ ఏముండదు యాక్చువల్‌గా. ఏముండదు. అవును. అందుకని థియరిటికల్‌గా మనం ఎన్ని చెప్పినా హ్మ్. ఏది 50, 30, 20 రూలు ఇంట్లో తక్కువ సాలరీ ఉన్నప్పుడు ఇద్దరు, ముగ్గురు వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారనుకోండి, అప్పుడేంటంటే ఒక సాలరీ బేసిక్ నీడ్స్ కోసం పోయినా, హ్మ్. ఇంకొక ఇంకొక సాలరీ. సాలరీ ఈ 30 కోరికల కోసం అండ్ సేవింగ్ కోసం బాగుంటుందనమాట. ఓకే. అందుకని ఇన్‌కమ్ పెంచుకోవటం అనేది రూట్ రీజన్ అనమాట. మీరు హుహు. ఎందుకు తొందరగా మనీ సంపాదిస్తారు అంటే ఇన్‌కమ్ పెంచుకోవటం. ఓకే. ఇన్‌కమ్ పెంచుకోకుండా మీరు ఎంత సేవ్ చేస్తున్నా, హ్మ్. ఎంత కోరికలు మొత్తం డిప్రెస్ చేసుకొని ఇంట్లో కూర్చుంటున్నా, మీకు మీకు రాబడి ఏమి ఉండదు, పెరగదేమి. అందుకని ఓకే. ఫస్ట్ ఇన్‌కమ్ సోర్స్ పెంచుకోండి. అందుకని రైట్. ఉన్న స్కిల్‌ని డెవలప్ చేసుకొని, ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే చోట వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇంట్లో ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటే అంతమంది వర్క్ చేయడానికి రెడీ అయితే, అప్పుడు ఒకళ్ళ సాలరీ ఖర్చు అవుతున్నా, ఇంకొక సాలరీ మిగులుతా ఉంటుంది. రైట్. అందుకని హౌస్‌లో ఒక ఐదుగురు ఉంటే ఒక్కళ్ళే వర్క్ చేస్తే, ఆ ఒక్క వర్క్ చేసే వాళ్ళ సాలరీలోంచి మళ్ళీ 20% సేవింగ్‌కెళ్ళటం అనేది థియరిటికల్‌గా ఓకే. కానీ ప్రాక్టికల్‌గా అది అవనే అవ్వదు. ఎందుకంటే హైదరాబాద్‌లో సింగిల్ బెడ్‌రూమే 10,000-15,000 రెంటలుంటాయి. హ్మ్. అప్పుడు మనకొచ్చే 20,000లో ఇంగ సేవింగ్స్ చేసే ఛాన్సే లేదు గదా! అవును. అందుకని ఎక్కువ మంది కంప్లెయింట్ చేసేదేంటంటే, మాకేం మిగలదు అంటారు. హ్మ్. అది హ్మ్. కరెక్ట్, కొంతవరకు కరెక్టు. బట్ అది అందరికి గాదు. ఇప్పుడు రూ. 1,00,000 సాలరీ వచ్చేవాళ్ళు గూడా మాకేం మిగలదు అనటం తప్పు గదా! కరెక్ట్. అవును. అందుకని కంపల్సరీగా 20% సేవింగ్‌కి అలొకేట్ చేయటం అనేది మ్యాండేటరీలాగా పెట్టుకుంటే, హ్మ్. కొంతకాలం తర్వాత ఏందంటే ఫండ్ క్రియేట్ అవుద్ది గదా! అవును. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. కాబట్టి టోటల్ సాలరీని 50, 30, 20 లాగా విడదీసి, అందులో 20% ఇన్వెస్ట్‌మెంట్ చేయటం మ్యాండేటరీలాగా చేసుకుంటే గనక, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ప్రతి ఫ్యామిలీకి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే ఛాన్స్ ఉంది.